ప్రతి ఒక్కరికి నమస్కారం. నా పేరు కిరణ్ కుమార్. నేను రామప్ప టీవీ సీఈఓగా వ్యవహరిస్తున్నాను. రామప్ప టీవీ రిపోర్టర్గా తీసుకున్న వారికి ఒక న్యూస్ అప్లోడ్ చేయాలంటే ఎలా? ఫస్ట్ మనం రామప్ప టీవీ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళాలి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన న్యూ టాబ్ తీసుకోవాలి. న్యూ టాబ్ ఇక్కడ ఏం కొట్టాలి అంటే HTTPS అండ్ స్లాషెస్ ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, రామప్ప టీవీ టీవీ.com. ఓకే, ఇక్కడ స్లాష్. ఇప్పుడు రామప్ప టీవీ.com కొడితే మన న్యూస్ యొక్క అంటే మన రామప్ప టీవీ యొక్క వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు స్లాష్ కొట్టి ADMIN అడ్మిన్ అని కొడితే రామప్ప టీవీ ఎవరైతే తీసుకున్నారో అంటే న్యూస్ రిపోర్టర్గా ఎవరైతే తీసుకున్నారో వారి యొక్క న్యూస్ అప్లోడ్ చేస్తే తందుకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అది కొట్టే విధానం హైపర్ టెక్స్ HTTPS ramappa.tv.com కొట్టాలి. అదే కొడుతున్నా. ఇలా రామప్ప టీవీ.com/admin అని కొట్టగానే మనకు రామప్ప టీవీ అడ్మిన్ అని నేను ఆల్రెడీ ఇదివరకు ఉన్నా కాబట్టి నా ఐడి ఉంది కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇగో ఎంటర్ మొబైల్ నెంబర్ అని కనబడుతుంది కదా, ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్, కింద పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. నేను ఇచ్చినటువంటి అంటే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో అది, ఓకేనా. కింద పాస్వర్డ్ నేను ఏదైతే పాస్వర్డ్ ఇస్తానో అది అట్లా ఎంటర్ చేసి సైన్ ఇన్ కావాలి. సైన్ ఇన్ అయిన తర్వాత ఇలా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇది నేను అడ్మిన్ కాబట్టి నాకు ఇవన్నీ ఓపెన్ అవుతున్నాయి. బట్ మీకు మాత్రం ఓన్లీ ఒక డాష్ బోర్డు, న్యూస్ ఇవి కనబడతాయి. ఇప్పుడు మనం ఇక్కడ న్యూస్ అని క్లిక్ చేయాలి. న్యూస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ న్యూస్ అని మనకు కనబడుతున్నట్టు. న్యూస్లో ఇట్లా యాడ్ న్యూస్ అని కనబడుతుంది. యాడ్ న్యూస్ అని క్లిక్ చేసినాం. ఇప్పుడు ఇది ఓపెన్ కాగానే యాడ్ న్యూస్ అని కనబడ్డది కదా. ఓపెన్ కాగానే ఇక్కడ ఏమేమి వస్తాయంటే కేటగిరీస్, స్టేట్ కేటగిరీస్. ఏమేమి కేటగిరీస్ అంటే మనం పెట్టే న్యూస్ ఏ కేటగిరీస్కి సంబంధించింది అది ఇక్కడ క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను ఇప్పుడు న్యూస్ కొడుతున్నా, అది లోకల్ న్యూస్కి సంబంధించింది. స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మన స్టేట్ తెలంగాణ స్టేట్. డిస్టిక్ ఇప్పుడు నేను జయశంకర్ భూపాలపల్లి కొడుతున్నా కాబట్టి జయశంకర్ భూపాలపల్లి కొట్టాలి. నెక్స్ట్ న్యూస్ టైటిల్ ఏంటంటే నేను ఒక జనరల్గా ఒకటి కొడుతున్నా. రైతు రుణమాఫీ చేసినందుకు పాలాభిషేకం చేసిన రైతులు. ఓకే, ఇట్లా ఒక చిన్న నేను మామూలుగా ఒకటి న్యూస్ పెడుతున్నా. ఇప్పుడు న్యూస్ ట్యాగ్ లైన్ అంటే మీ డేట్ లైన్, మీరెవరు అని చెప్పి డీటెయిల్స్ ఇక్కడ రాయాలి. మీరు ఏది, మీ పేరు డీటెయిల్స్ ఇక్కడ రాస్తే అలా పడతానండి. ఇప్పుడు యూట్యూబ్ లింక్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వచ్చు, దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు న్యూస్కి సంబంధించినటువంటి ఒక ఇమేజ్ ఉంటుంది, అది కంపల్సరీ తీసుకోవాలి. ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కాబట్టి కంపల్సరీ తీసుకోవాలి. ఇగో న్యూస్ ఇమేజ్, చూస్ ఫైల్, మన సెల్లో ఫైల్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేయాలి. ఓకేనా, ఓపెన్ చేసి ఇది ఉంది, ఇది చేసుకున్నా.
ఇది సెలెక్ట్ చేసుకున్నా. డిస్క్రిప్షన్, ఇక్కడ డిస్క్రిప్షన్ కనబడుతుంది కదా మీ ఇమేజ్ కింద డిస్క్రిప్షన్, ఇక్కడ మ్యాటర్ మొత్తం కొట్టాలి, మన న్యూస్ యొక్క మ్యాటర్ మొత్తం కొట్టాలి. కొట్టి ఇక లాస్ట్కు ఇక సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొడితే ఏమవుతుంది, ఇక్కడ న్యూస్కు 1 2 3 అంటే ఏదో ఒకటి కొట్టేసిన జస్ట్ అప్లోడ్ కావడానికి. సబ్మిట్ కొట్టామనుకో, చూడండి ఒకసారి సబ్మిట్ కొడితే ఏమైంది, ఇగో సబ్మిట్ అయింది. అంటే ఇక్కడ రెడ్ మార్క్లో పడ్డది మనకు, సబ్మిట్ అయ్యి రైతు రుణమాఫీ చేసేందుకు పాలాభిషేకం రైతులు నేను కొట్టిన న్యూస్ ఇక్కడ వచ్చింది. ఓకేనా, దీన్ని మనం యాక్టివ్ చేసుకోవాలి. అంటే మీకు అంటే రిపోర్టర్కి ఇలా కనబడదు, నేను చూసి నాకు చెప్తే నేను మళ్ళీ ఇది యాక్టివ్ చేస్తాను. ఇగో ఇలా ఇగో ఆర్ యూ షూర్ వాంట్ టు చేంజ్ ఎస్ అని కొడతాను. ఓకేనా, ఇట్లా కొట్టిన తర్వాత మనం దీని న్యూస్ ఎలా చూడాలి, న్యూస్ ఎక్కడ చూడాలి, మనం ఎక్కడ చూడాలంటే రామప్ప టీవీ.comలో ఉంటుంది డైరెక్ట్. ఇట్లా వెబ్సైట్ ramappa.tv.com వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయితే ఇప్పుడు మేము కొట్టిన రుణమాఫీ చేసేందుకు పాలాభిషేకం, ఇగో ఏమున్నది, నేను ఏం కొట్టినా అదే ఉన్నది. గట్లా ఇట్లా న్యూస్ అనేది మనం కొట్టిన న్యూస్ అనేది ఇలా చూసుకోవచ్చు. ఇలా కాకుండా ఇంకొకటి ఆప్షన్ ఉన్నది, అదేంటంటే మనం కొట్టే న్యూస్ చూసుకోవడానికి ప్లే స్టోర్కి వెళ్ళండి. ఇప్పుడు ప్లే స్టోర్, మన మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదండి, ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత అందులో రామప్ప టీవీ అని కొట్టండి, రామప్ప టీవీ అని కొట్టండి. ఇక చూడు, ఇక్కడ ఫస్టే ఉంటుంది. సో ఇక్కడ వచ్చిందా రామప్ప టీవీ కమ్యూనికేషన్. ఓకే, కమ్యూనికేషన్, ఇగో ఇది క్లిక్ చేయాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన కాబట్టి ఓపెన్ అయింది. ఇట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకు డీటెయిల్స్ చూసుకోవచ్చు, మనం వెబ్సైట్ ఏమేమి పెట్టినామో ఇవన్నీ చూసుకోవచ్చు. మన వార్తలు ఇంతకుముందు పెట్టిన వార్త ఫస్ట్ వచ్చిందా, దీన్ని ఇంకా సెట్ చేసి పెడితే ఇంకా మంచిగా వస్తున్నట్టు. మామూలుగా నేను చెప్పడం కోసం చెప్పాను కాబట్టి ఇది అన్నట్టు. దీన్ని షేర్ చేసుకుంటే షేర్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఎందులోకి షేర్ చేసుకోమంటారో అందులోకి షేర్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు షేర్ చేస్తే ఇలా పోతా అన్నట్టు ఇది. సో అందరూ దీన్ని చూసుకొని షేర్ చేసుకోండి.